గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు మనం వెంటనే ఒక షార్ట్ రైడ్కి వెళ్తున్నాం. సో లొకేషన్ అనేది ఆన్ ద గోలో చెప్తాను. ప్రస్తుతం అయితే మన శాడిల్ బ్యాగ్స్ అయితే ప్యాక్ అయితే ఉన్నాయి. మనం బ్యాగ్కి టైం వచ్చేసి సంథింగ్ లైక్ 6:30 అవుతుంది ఇన్ ద మార్నింగ్. మనం కొద్ది డిలేగా వెళ్తున్నాము. ఇక్కడికి నుంచి సంథింగ్ లైక్ 400 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్ళే ఫస్ట్ డెస్టినేషన్. దాంతో అక్కడ హాల్ట్ ఉంటుంది. దాని తర్వాత వగేరా వగేరా డీటెయిల్స్ అన్నీ గోప్రో వ్యూలో చెప్తాను. సో ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు. Off we go. So we are heading to Hampi. Out now there are some angles which needed to be changed. The road seems to be clear, whereas we have to make some. Good morning, I hope the audio is clear. I am just checking, this is how I look. I hope the audio is clear and I hope like you are doing good and great. మనకి టైం వచ్చేసి ప్రస్తుతం 7:15 అవుతుంది. మనం అనుకున్న టార్గెట్ 7 o'clock స్టార్ట్ అవ్వాలనుకున్నాం. 7కి స్టార్ట్ అయినామా? 7కి స్టార్ట్ అయినాము. సో welcome to NASA Vlogs. This is Roshan and we are having a 3 days long trip for our road. మనం వచ్చేసి సోలో రైడ్ చేస్తున్నాం ప్రస్తుతం. మనకి కంపెనీ అనేది మన కంపెనీ వచ్చేసి మన బైక్ ప్రస్తుతం హంపీలో నా ఫ్రెండ్ కలుస్తాడు. సో హంపీకించి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి జోగ్ ఫాల్స్ అని అనుకుంటున్నాం. సో ఈ రైడ్ వచ్చేసి మొత్తం జోగ్ ఫాల్స్ అన్నట్టు. ఇట్స్ అ జోగ్ ఫాల్స్ రైడ్. మనకు హైదరాబాద్కించి అంటే మన ప్లేస్కించి జోగ్ ఫాల్స్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 700 కిలోమీటర్స్ వస్తుంది. సో మధ్యలో వేరే ప్లేసెస్కి వెళ్తే 1000 కిలోమీటర్స్ అప్ 1000 కిలోమీటర్స్ డౌన్ వచ్చేసి మనది రైడ్ వచ్చేసి 3 days టైం మనకి. స్లోగా 600 × 3 1800. సో మన రైడ్ కంప్లీట్ అయ్యడానికి మండే అవుతుంది. సో మండే బ్యాక్ టు కాలేజ్లో కలుస్తానే అనుకుంటున్నా. చలో లెట్ us see. हैदराबाद की शान तो टैंक बंड है. You see टैंक बंड on the right. This is the welcome arch. ఇదంతా హైదరాబాద్ వాళ్ళకైతే కొత్త, ఇదంతా చాలా కామన్ యూనో. మార్నింగ్ వ్యూ ట్యాంక్ బండ్లో స్పెషల్ ఏంటంటే వాకర్స్, జాగర్స్, సైక్లిస్ట్ వీళ్ళని చూస్తుంటే ఒక బూస్ట్ వస్తుంటుంది. ఫిట్నెస్ ఫ్రీ కావాలని. వెదర్ సూపర్ ఉంటుంది కానీ కొద్దిగా స్టింక్ ఉంటుంది, కొద్దిగా స్మెల్ అయితే వస్తుంది. నేనంత గ్రేట్ లవర్ అయితే కాదు స్మెల్కి. గాలి వస్తుంటే శాడిల్ బ్యాగ్స్ ఉండడం వల్ల బండి అనేది అటు ఇటు ఇంబ్యాలెన్స్ అవుతుంది. కొద్దిగా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా గాలి జాగ్రత్తనే ఎక్కువ ఉన్నది. మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫస్ట్ స్టాప్ మనం బ్రేక్ఫాస్ట్ పెట్టుకోవాలా ఫస్ట్ థింగ్. అది నేను అవుట్స్కట్ వెళ్ళిన తర్వాత టైం చూసుకొని ఒకవేళ లైక్ తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఐ జస్ట్ టేక్. శాడిల్ ఎంత ఉంది, కొద్దిగా జాగ్రత్తగా నడపాలా. గౌతమ బుద్ధ ట్రీ కూడా భలే కట్టారు.
చూద్దాం. మనకు తెలిసి హైదరాబాద్ నుంచి రైడర్స్ ఈరోజు ఎవరు కదలరు, ఎందుకంటే ఈరోజు వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ద పీపుల్. ఇప్పుడు మనం చేసేదే వచ్చేసి అన్ప్లాన్డ్ ఐటనరీ. 78 సెకండ్స్ ఉంది సిగ్నల్కి. సో మన ఫ్రంట్ సెటప్ అయితే చూసినారు కదా, మొబైల్ హోల్డర్ కొద్దిగా బాగానే సెట్ చేసినాం. ఇప్పుడైతే ఫ్యూల్ అయితే ఫుల్ ఉంది. ఎయిర్ అనేది శంషాబాద్ వచ్చిన తర్వాత చెక్ చేపిద్దాం, దాని తర్వాత అప్డేట్ చేద్దాం. మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు ఇన్స్టాల్ అప్డేట్ చేస్తూ ఉంటా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ILANAHSORP. నా పేరు మొత్తం రివర్స్గా రాస్తూనే వస్తాను, ఎందుకంటే మనం ఉల్టాగాలం కదా, తెలిసిందే, కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎంజాయ్ యువర్ వీకెండ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ డ్రైవ్ కదా. అబ్బా, మురళీగానికి మనము డాక్యుమెంట్స్ ఇచ్చేది ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ ఉండడం వల్ల మనం అట్లా మన సాడిల్ స్టే ఉండడం వల్ల మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. We cannot ride as easily as that. కొద్దిగా సాడిల్ స్టే వెనుక ఉండడం వల్ల మనం కొద్దిగా డిస్టెన్స్లో ఉండి నడపాల్సి వస్తుంది. మనం ఇంకా అప్రాక్సిమేషన్ అయితే రాలేదు, బట్ స్టిల్ మైక్ కొద్దిగా అరేంజ్ చేయాలా అనేది ఒక్కసారి ఎప్పుడైనా ఆపుకున్నప్పుడు చెక్ చేస్తాను. బట్ రెస్ట్ విల్ సీ హౌ ఇట్ గోస్. యా, వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. పివి నరసింహరావు హైవే. మనం ఈసారి ఎన్ని బ్యాటరీలు చేంజ్ చేస్తామో ఏమో తెలియదు. స్పేర్ బ్యాటరీస్ అయితే డెఫినెట్గా మన దగ్గర ఉన్నాయి. సో లెట్స్ సీ మన బ్యాటరీ ఎంతవరకు వస్తుందో, అది కూడా సస్టైనబిలిటీ తెలిసిపోతుంది మనకి. ఆరాంఘర్ చౌరస్తా బాగానే ఉన్నాయి రెండు. మనం బిస్కెట్స్ ఎక్కడ ప్యాక్ చేసినాం? హాయ్. సో మనం కెమెరా, మైక్ అనేది అప్పర్ యాంగిల్లో పెడితేనే కొద్దిగా సౌండ్ క్లారిటీ వస్తుందేమో. సో దిస్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం. NH9 హైవే. ఇప్పుడు మనం ఆరాంఘర్ నుంచి రైట్ తీసుకున్నాము, దట్ ఈస్ శంషాబాద్ రోడ్. దిస్ రోడ్స్ లైక్ ఇట్స్ ఎ రియల్ క్రూజింగ్ రోడ్. అయినా మనం కాషియస్గా నడపాలి, ఎందుకంటే రోడ్ అండర్ రెనోవేషన్ ఉంది. సో హియర్ వి గో. ఆడియో క్వాలిటీ చెక్ ఒకసారి చేసుకుందాం. ఆడియో క్వాలిటీ బాగానే ఉందని అనుకుంటున్నాను. క్లైమేట్ అయితే మోడరేట్గా, అటు వర్షం పడేటట్లేదు, అటు ఎండ లేదు. ప్రస్తుతం అయితే టైం వచ్చేసి ఎంత టైం ఉంది? 7:51 అవుతుంది. సో చూద్దాం లైక్ ఎట్లా ఉంటుందో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ రైడ్ అనేది. మనం ఏమైనా ఆపుకోవాల్సి వస్తుందా అనేది. బాగానే ఉంది ప్రస్తుతం అయితే. మన సాడిల్ బ్యాగ్స్తోని కొద్దిగా స్పీడ్ అనేది హిండర్ చేస్తుంది. మనం 80 యావరేజ్ మెయింటైన్ చేసుకున్నా కూడా మనకి ఈరోజు రైడ్ 5 అవర్స్లో అయిపోతుంది. కానీ మనం మధ్యలో లంచ్ అవన్నీ ఆపుకునేసరికి 7 to 9 అవర్స్ అనేది డెఫినెట్గా అయితే చూపెడుతుంది. సో లెట్ us see. ట్రిప్ 1 అనేది, ట్రిప్ డిస్టెన్స్ అనేది సెట్ చేయడం మర్చిపోయినా, ఇప్పుడే సెట్ చేసినారు.
చూద్దాం మన రైడ్ డిస్టెన్స్ ఎంత ఉండే ఇంతవరకు మనం తిరిగింది ఎంత యావరేజ్ 1671 కిలోమీటర్స్ మనం ఈ బండి పైన తిరిగినాము. ఇప్పుడు 3000 అయిపోతుందని అనుకుంటున్నా. లెట్ us see. సో అది అప్డేట్. మన ట్రిప్ అయితే సెట్ చేయలేదు, ట్రిప్ మీటర్ సెట్ చేయలేదు. సో సెట్ చేసిన ప్రస్తుతం అయితే లెట్ us see and how it goes. మన నెక్స్ట్ వెల్కమ్ టు శంషాబాద్ వచ్చేసి ఉంటుంది. నాకు తెలిసి శంషాబాద్ రైల్వే స్టేషన్ ఇలా వెళ్ళాలి, ఉందానగర్ అంటారు. శంషాబాద్ ఆల్సో నోన్ యాజ్ ఉందానగర్. ఈ అప్పట్లో మరి శంషాబాద్ రావాలంటే ఒక ట్రైన్ పట్టుకొని ఒక బీభత్సం ఉంటుండే. వీడికించి జనగాం వరకు అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఈ మిరాస్ అంతగానే యమహా మిరాస్ అయితే అంతగానో నాకు నచ్చలేదు. ఎందుకంటే ఈ లోవర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ లోవర్ పార్ట్ అనేది వెనుక వచ్చే వెహికల్స్ విజిబిలిటీ అనేది మిస్ అవుతుంది. డెఫినెట్గా చాలా ప్రాబ్లం అవుతుంది. బండి ఒక పక్క లాగేస్తున్నట్టు అనిపిస్తుంది. సెట్ చేయాలా. మనం ఎక్కడనో చిన్న బండి చూసినాం. ఎస్, ఇక్కడ మన బండి చూసినాం. మనం ఇక్కడ ఆపుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఓవరాల్గా బాగానే ఉంది. ఇక్కడ బాగుందనే లొకేషన్తోనే ఇక్కడ ఆపుకున్నాం. సో ఇదన్నమాట మన ప్యాకేజ్, లగేజ్, ఎవ్రీథింగ్. సో ఫస్ట్ స్టాప్ అయితే శంషాబాద్ దాటినాము. ప్రస్తుతం అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగిన. మీరు చూసింటారు ఏ లొకేషన్లో ఆగినాం. సింపుల్ లొకేషన్లో ఉంటే కొద్దిగా కంఫర్టబుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్రౌడ్ తక్కువ ఉంది. మాస్క్ తీసుకుని సో మనకైతే లొకేషన్ అయితే బాగుంది అనేసి మనం పెట్టినాము. ఎప్పుడైతే మనకి వేడి ఇడ్లీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. సో మనమైతే ఇడ్లీ తింటున్నాం. ఎనీవేస్ వీల్ హ్యావ్ ఇట్ టుగెదర్. సరే నేను తినేసి మళ్ళీ నేను గోప్రో వ్యూలో చూద్దాం. బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తర్వాత మనమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. సో హియర్ వి గో. మనకైతే లాంగ్ హైవేస్లో గ్రీనరీ ఇట్లా ఉంటే సూపర్ అనిపిస్తుంది. కానీ ఇది మొత్తం టోటలీ గ్రీన్ హైవే అనేసి నేషనల్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ నితిన్ గడ్కరీ దానికి ఇప్పుడు మంత్రి వర్యులు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, రైట్? The current time at this particular time is 8:20. So we are targeting to reach Hampi somewhere around 4 or 5. Then కొద్దిగా పార్ట్ అయితే నాయిస్ డిస్టర్బెన్స్ కొద్దిగా ఎక్కువనే ఉంది. ఈరోజు కొద్దిగా గాలి కూడా ఎక్కువనే ఉంది. స్ట్రైట్ రోడ్, నో టర్నింగ్స్ అట్ ఆల్. జడ్చర్లకించి 45 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడికి జడ్చర్లకించి మనం రైట్ అయితే పోవాలా. టెరెన్స్ ఉంటే గాలి సడన్గా ఇట్లా వస్తున్నాగానే బండి ఇట్లా అయిపోతుంది. ఇట్లా ఉంది కదా, ఇట్లా ఇట్లా చూడండి హ్యాండ్ ఎట్లా అయిపోతుంది. కంట్రోల్ ఉంటుంది. అది రియల్గానే ఎఫర్ట్ పడుతుంది బైక్ డ్రైవ్ చేయడం హైవేస్ పైన. అది కూడా సాటిస్ఫై చేసుకోవాలి.
ఐడెంటిఫికేషన్ చూసుకుంటా ఉండాలా. టెన్షన్ లైన్స్ ఎంత పెద్దగా ఉన్నాయి అయ్యా. సో టైం వచ్చేసి 8:39. మనం వచ్చేసి ఎక్కడున్నామో తెలీదు, కానీ అప్డేట్ అయితే వేస్తారు. అది గాలి ఎక్కువ ఉండడం వల్ల సౌండ్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు అని అనుకుంటున్నా. 10 కిలోమీటర్స్ వచ్చినాము. ఇట్లా ఫ్లైఓవర్ టైప్ వస్తుంది కదా హైవేస్లో, గాలి అయితే ఎక్దమ్ వస్తుంది. ఎక్దమ్ అంటే ఎక్దమ్. చూసిండ్రా సిటీ వ్యూ ఎట్లా విలేజ్ వ్యూ సిటీ వ్యూ. షార్ట్ నగర్ ఇది యాక్చువల్గా. చాలా బాగుంది గ్రీనరీ. ఇప్పుడే సన్ అయితే బాగానే వచ్చేసింది తొందరగానే. జడ్చర్ల తర్వాత ఒక బ్రేక్ తీసుకుంటాం. ఎవ్రీ 100 కిలోమీటర్స్కి ఒక బ్రేక్ తీసుకుంటే దాట్ విల్ రిలాక్సేషన్ టు అవర్ బాడీ అన్నట్టు. బ్రేక్స్ ఆర్ నెసెసరీ. సో ఇప్పుడు మ్యాప్లో చూస్తున్నట్టయితే ఇప్పుడు జడ్చర్లకి రైట్ అని ఉంది మ్యాప్ సిగ్నల్గా. Plaza. The VIP entry is on the left. VIP entry. This is what the VIP entry is. No need to pay fees. Just go. VIP entry 1 completed. ఎంతసేపు ట్రై చేసినా బోర్ అయితే కొట్టదు మనకైతే. ఊరుగా అలా 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 కొట్టనే ఉంటాం. హైవే ఇట్లా ఎంటీ
సిటీ ఉండడం వల్ల నిద్ర వచ్చేటట్టు ఉంటుంది, కానీ మనం చేసే మార్నింగ్ రైడ్కి నిద్ర ఎక్కడ వస్తుంది, మధ్య నిద్ర పోయినా మనం అయితే రాత్రి 5 o'clock అట్లా స్టార్ట్ అయితే మనం 2 లొకేషన్స్ కవర్ చేస్తుండే, కానీ మనము అంత స్ట్రెస్ఫుల్ రైడ్స్ అయితే ఏం చేయట్లేదు. ఓన్లీ మనం 2 లొకేషన్స్ అనుకుంటున్నాం, 1 హంపి, 2 జోగ్ ఫాల్స్. సో వాటర్ ఫాల్స్ సిరీస్లో ఇది ఫస్ట్ వాటర్ ఫాల్స్ అండ్ ద బిగ్గెస్ట్ వన్, జోగ్ ఫాల్స్. ఇది ఫస్ట్లో చెప్పినట్టు NH9 అయితే కాదు, NH44. ప్రీవియస్లీ NH9 అని ఉండే, ఇప్పుడు వచ్చేసి NH44 అని అంటున్నారు. చాలా రోజులేదు అనుకోని 2007లో అనుకుంటా, నాకు తెలిసి ఇది NH9 అని అనుకుంటారు. ఇప్పుడు 2021, ఆల్మోస్ట్ 15 years అయిపోతుంది. 15 yearsలో అప్పుడు ఇది NH9 అని అంటున్నారు ఇప్పుడైతే ప్రస్తుతం. మనమైతే జడ్చర్లకు వచ్చినాము. జడ్చర్ల, దిస్ ఇస్ ద సిటీ ఆఫ్ జడ్చర్ల. అబ్బా ఏం కొండలు ఉన్నాయి. ఇది కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు ఈ ఫ్లైఓవర్ని. కొద్దిగా స్లోగా పోతున్నాము. రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం ఇక్కడికి వచ్చి మన మ్యాప్ అయితే రైట్ సైడ్ చూపడుతుంది. అన్నా మహబూబ్ నగర్ ఇట్లా మహబూబ్ నగర్ రైట్ కదా? ఓకే రైట్. ఇప్పుడు మనమైతే జడ్చర్ల స్టాప్లో ఉన్నాము. మనం వయ్యా మహబూబ్ నగర్కి వెళ్తాము. ఈ రూట్ సూపర్ ఉంటుంది. ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉండాలి నాకు తెలిసి. రైట్ సైడ్లో వ్యూ అయితే సూపర్ ఉంది. అది మీకు కనబడుతుందో లేదో నాకైతే తెలియట్లేదు. ఫ్యాంటాస్టిక్ సీనరీ. అంటే అక్కడ క్లౌడ్స్ ఉన్నాయి, ప్లస్ గ్రీనరీ ఉంది, డార్క్నెస్ ఉంది, చాలా బాగుంది. మహబూబ్ నగర్లో మెజారిటీ లైక్ ఫారెస్ట్ ఎక్కువ ఉంటుందని నేను విన్నాను. ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్ రైట్. ఇట్లా గ్రీనరీలో వెళ్తున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది వేరు. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్గా అయినాయి రోడ్స్. ఇది వరకు అయితే చాలా ఓన్లీ సింగిల్ వే ఉండే, ఇప్పుడు 2 lane రోడ్ చేసిండ్రు. ఇట్లా డివైడర్ ప్రాపర్గా రోడ్ మిడిల్ బ్యారియర్స్ పెట్టేసి. ఇప్పుడు చూడండి మీ వ్యూ చూసినారా? సీ ద వ్యూ. కొద్ది కన్స్ట్రక్షన్ ఉన్న రోడ్, కొద్దిగా యూ కెన్ సీ ద సీనరీ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది అనుకుంటా. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్. పేరైతే పెట్టినారు తెలియదు. మొత్తం ఫారెస్ట్ లైఫ్లోనే ఉంది ఏదైతే. ఇలా ఉంటే రైడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చేసేది కూడా అదే. అనదర్ బ్యూటిఫుల్ మాస్క్. ఇట్లా వినాయక చవితికి మన జాగ్రత్త ఉండాలి. కొద్దిగా క్రౌడ్స్ ఎక్కువ ఉంది. చిన్న టెంపుల్. కొద్దిగా చూసుకొని నడుపుతా, మీరైతే వ్యూ చూస్తూ ఉండండి. చిన్నపాటి రోడ్ కన్స్ట్రక్షన్గా ఒక డెస్పరేట్ బ్రేక్ అయితే తీసుకోవాలి మనమైతే.
లో అంబులెన్స్ ఉన్నాయంటే ఇక్కడ ఎక్కడో హాస్పిటల్ ఉండాలా. ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఎస్విఎస్ హాస్పిటల్. మీరు ఎస్పిఎస్ మెడికల్ కాలేజ్లోకి చదివిన వాళ్ళైతే ఒక లైక్ వేసుకోండి. ఇదిగో మీ కాలేజ్ పక్కకి చెప్తున్నా. హాయ్ టు ఆల్ ద డాక్టర్స్. యాక్చువల్లీ డాక్టర్స్కే అప్రిషియేట్ చేయాలి ఈ టైంలో. కోవిడ్ టైంలో మనం బతుకున్నాం అంటే లైక్ వాళ్ళ వల్లనే. అండ్ అగైన్ ఇప్పుడు కోవిడ్ వచ్చిందంటే దే ఆర్ హయ్యర్ ఛాన్సెస్ లైక్ అట్టైనా అవ్వచ్చు ఇటైనా అవ్వచ్చు, ఐ మీన్ లైఫ్. సో డాక్టర్స్ రెస్పెక్ట్ చేయండి, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళ చేయనియండి. ఒకవేళ నిజంగానే ఏమైనా పోయేది ఉంది అంటే మనం పోయే ప్రాణాలను అయితే ఆపలేము, కానీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాన్ని మీరు హ్యూమన్ అసాల్ట్ కింద చేయవద్దని విజ్ఞప్తి. మన ఘోరమైన మిస్టేక్ చేసింది ఏంటంటే సిటీలో రావడం. అటు ఎక్కడో నుంచి కట్టుకొట్టినా బాగుండు. ఆర్టీసీ బస్సు డ్రైవర్స్ మనకెందుకు మళ్ళీ కట్టుకొట్టదు. ఇదే లొల్లి పంచాయతీ. వీళ్ళు అటు పోతారు ఇటు పోతారు, ఆపుదామని ఆపుతారు, లెఫ్ట్ తీస్తారు, మళ్ళీ ఇమీడియట్గా రైట్. చలో మనమైతే ఒక డెస్పరేట్ చాయ్ బ్రేక్ అయితే కావాలా. సో చాయ్ బ్రేక్ దగ్గర కలుద్దాం.